తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహారం తీసుకోవాలని జిల్లా ఐసీడీఎస్ అధికారి ప్రమీల అన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో పౌష్టికాహారంపై అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం, పిల్లలకు తల్లులకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. డీడబ్ల్యూ కామారెడ్డి డిస్టిక్. మేము సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మా సంబరాలు జరుపుకుంటున్నాం. ఇది ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో, తర్వాత మండలు వైజు, ప్రాజెక్ట్ వైజు, జిల్లా వైజు ఈ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాం. దీంట్లో మెయిన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న లోకల్లో దొరికే ఫుడ్ని యూజ్ చేయటం, తర్వాత షుగరు, సాల్టు, ఆయిల్ కూడా తక్కువ వాడటం. అంటే ఒబిసిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, జబ్బున పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ షుగరు, సాల్టు, ఆయిల్ కూడా తక్కువగా యూజ్ చేయమని, విలేజ్ లెవెల్లో కూడా జెంట్స్ని పోషకాహారమైన వంటలు తయారు చేయడంలో పాల్గొనడంలో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్లో పోషణ వాటికలు, ఆకుకూరలు, కూరగాయలు వాళ్ళు స్వయంగా పండించుకొని పిల్లలకి తల్లులకి అందించాలని ప్రతి ఇంట్లో కూడా పోషణ వాటిక వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు అంటే మనకి క్రిములు లేని ఆహారం అంటే మంచి ఆరోగ్యకరమైన ఆకుకూరలు అవన్నీ ఉపయోగించేటట్టు చూడాలని తెలియజేయడం జరిగింది.